అలాగే నేను మెంతి కూర గ్రో చేద్దామని చెప్పేసి లాస్ట్ వీడియో మీకు చూపించిన కదా, మెంతులు అయితే చాలా మెండుగా అయితే వేసుకున్నాను నేను. సో అవి కూడా చాలా బాగా కలుపుకున్నాను. ఇన్ని మెంతులు అన్నీ స్ప్రౌట్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలుకి చాలా బాగా వచ్చినాయి అన్నీ అసలుకి. దీనిపైన నేను ఏం చేశానంటే కోకోపీట్ వేసాను. చూడండి, అంత వాటర్ చల్లిన తర్వాత విత్తనాలన్నీ పైకి వస్తుంది చెప్పి కోకోపీట్ వేసాను. సో మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా, చాలా బాగా స్ప్రౌట్ అవుతున్నాయి. ప్రతి ఒక్క సీడ్ అనేది బాగా స్ప్రౌట్ అయింది. చూడండి, ఒక 4 days కల్లా ఈ రకంగా వచ్చేసింది. చూడండి, మొత్తం పైన నేను కోకోపీట్ వేసాను సీడ్స్ అన్ని పైకి వస్తుందని చెప్పేసి. చూడండి, చాలా బాగా వచ్చేసింది. ప్రతి ఒక్క సీడ్ అయితే వచ్చేసింది. ఇది చూడండి, ఒక 7 days తర్వాత చూడండి ఎంత బాగా గ్రోయింగ్. అసలు ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈజీగా. అలా ఉంది అసలుకి మొత్తము. చూడండి ఎంత గుబురుగా అసలుకి మట్టి అనేది కనిపించకుండా ఒకదానికి అతుక్కుంటూ ఫుల్ చాలా బాగా వచ్చేసింది అసలుకి. ఇది చూడండి, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. లాస్ట్ టైం వేసాను కానీ అది సరిగా రాలేదు అసలుకి. ఇది సరిగ్గా బాగా వచ్చింది. దీని పక్కన ఒక టబ్లో కూడా వేసేసిందమ్మా. చూడండి, ఇవి కూడా స్ప్రౌట్ అయినాయి. చాలా బాగుంది. ఫర్దర్ అప్డేట్స్ కోసం చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా వాచ్ చేస్తుండండి.